దినవృత్తాంతములు 2వ గ్రంథము 14వ అధ్యాయము 11వ వచనం. ఆస తన దేవుడైన యెహోవాకు మొర్రపెట్టి, యెహోవా విస్తారమైన సైన్యము చేతిలో ఓడిపోకుండా బలము లేని వారికి సహాయము చేయుటకు నీకన్నా ఎవరునూ లేరు. మా దేవా యెహోవా, మాకు సహాయము చేయుము. నిన్నే నమ్ముకొని ఉన్నాను. నీ నామమును బట్టి ఈ సైన్యమును ఎదిరించుటకు బయలుదేరి ఉన్నాము. యెహోవా, నీవే మా దేవుడవు. నరమాత్రులను నీ పైన జయమొందనీయకము అని ప్రార్థింపగా యెహోవా ఆ కూషీలను ఆసా ఎదుటను యూదా వారి ఎదుటను నిలవనీయక వారిని మొత్తినందున వారు పారిపోయారు. చాలా మా దేవుడి లేఖనం ద్వారా మనతో మాట్లాడును గాక. ఆమేన్. ఇక్కడ చూసుకున్నట్లయితే యూదా రాజులలో ఒకరైనటువంటి ఆసా గురించి, ఆయన చేసిన ప్రార్థన గురించి ఇక్కడ వ్రాయబడి ఉంది. నేను ఇంతకుముందు చెప్పాను, మరి యూదా గోత్రాలు 12 గోత్రాలలో మరి 2 గోత్రాలు ఒక పక్కన అయితే 10 గోత్రాల వారు ఒక పక్కన వారు విభాగించబడి ఉంటున్నారు. అయితే మరి యూదా రాజు ఎవరంటే 2 గోత్రాల వారు కలిపి మరి యూదా గోత్రంగా వారు ఏర్పాటు అయ్యారు. అయితే వారిని పరిపాలిస్తున్నటువంటి రాజులలో, యూదా రాజులలో ఒకరు ఆసా అనేటువంటి ఆయన. ఈయన శత్రువులు ఈయన మీదకి దండెత్తి వచ్చినప్పుడు, భయంకరమైనటువంటి యుద్ధము ఎదురుగా ఉన్నప్పుడు, తన సైన్యమును కంటే అధికమైన సైన్యము ఆయన ఎదురుగా నిలిచి ఉన్నప్పుడు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. అసలు ఈ రాజు ఎవరు, ఈ ఆస ఎవరు అని కనుక మనం చూసుకున్నట్లయితే 14వ అధ్యాయం మొదటి నుంచి చూస్తే, 14వ అధ్యాయం 2వ దినవృత్తాంతముల గ్రంథము 14 మొదటి నుంచి, అబియా తన పితరులతో కూడా నిద్రింపగా జనులు అతనిని దావీదు పట్టణమందు పాతిపెట్టిరి. అతనికి బదులుగా అతని కుమారుడైన ఆసా రాజాయను. ఇతని దినములలో దేశము 10 సంవత్సరములు నెమ్మది పొందెను. ఆసా తన దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలముగాను యథార్థముగాను నడిచిన వాడై అన్య దేవతల బలిపీఠములను పడగొట్టి ఉన్నత స్థలములను పాడు చేసి ప్రతిమలను పగలగొట్టి దేవతాస్తంభములను కొట్టివేయించి. చాలా తర్వాత చూద్దామమ్మా. ఈయన తండ్రి పేరు ఏంటి అంటే అబియా. ఆయన నిద్రించిన తరువాత తన పితరులతో కూడా నిద్రింపగా మరి జనులు అతనిని దావీదు పట్టణమందు పాతిపెట్టిరి. అతని బదులుగా అతని కుమారుడైనటువంటి ఆసా రాజుగా ఉన్నాడు. అతను రాజుగా ఉన్నప్పుడు 10 సంవత్సరములు ఎంతో నెమ్మదిగా ఉన్నాడని అక్కడ రాయబడి ఉంది. ఈ ఆస ఎవరండి అంటే తన దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలముగాను యథార్థముగాను నడిచిన వాడే. ఎంతోమంది రాజులు ప్రజలను పరిపాలన చేసి ఉంటారు, కానీ వారు ఎలా పరిపాలన చేస్తారు అంటే దేవునికి అనుకూలమైన పరిపాలన చేయరు. ఇప్పుడు ఉన్న మన నాయకులు కావచ్చు, లేకపోతే మన సంఘాల్లో కావచ్చు, ఇంకొక చోట కావచ్చు, మనము ఒకరి మెప్పు పొందుకోవాలి, ఒకరితో మనం కలిసి ఉండాలి అంటే వారికి ఇష్టమైనట్టుగా, వారికి అనుకూలంగా మన మనసు మార్చివేసుకుంటూ ఉంటాము. అలా కాకపోతే కొంతమంది స్వార్థంగా ఆలోచిస్తే వారికి ఇష్టమైనట్టుగా వారు పరిపాలన చేస్తారు. ఇక్కడ అంత గొప్ప స్థానంలో, ఒక మహారాజు స్థానంలో ఆస ఉన్నప్పటికీ తనకిష్టమైనట్టుగా తను పరిపాలన చేయలేదు, లేకపోతే మనుష్యులను సంతోషపెట్టుట కోసం తను పరిపాలన చేయలేదు. కానీ ఆయన ఎలా పరిపాలన చేశాడంటే యెహోవా దృష్టికి అనుకూలముగా, ఆయన దృష్టికి ఏది అనుకూలమో అది మాత్రమే చేశాడు, ఏది ఆయన చిత్తమో అది మాత్రమే చేశాడు. యథార్థ హృదయము కలిగి దేవుని చిత్తము తెలుసుకొని
దేవునికి ఇష్టమైనట్టుగా నడిచాడు. ఏది దేవునికి అనుకూలము, ఏది దేవుని సన్నిధిలో యథార్థంగా ఉండటం అంటే ధర్మశాస్త్ర ప్రకారము గనక చూసుకున్నట్లయితే మరి నిర్గమాకాండంలో మరి 20వ అధ్యాయము 3-4 వచనాలు చూసుకున్నట్లయితే, నిర్గమాకాండము 20వ అధ్యాయము 3-4 వచనాలు, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు, పైన ఆకాశం అందే గాని క్రింది భూమి అందే గాని భూమి కింద నీళ్ల యందే గాని ఉండు దేని రూపమునైనను విగ్రహమునైనను నీవు చేసుకొనకూడదు, వాటికి సాగిలపడకూడదు, వాటిని పూజింపకూడదు. ఇది చాలమ్మా. ఇక్కడ దేవుడు ధర్మశాస్త్రంలో రాయించబడినటువంటి ఒక ఆజ్ఞలలో, ప్రధానమైన ఆజ్ఞలలో ఒకటి ఇది. దీనిలో దేవుడు చెప్తున్నది ఏంటి? నేను తప్ప వేరొక దేవుడు లేడు. కరాఖండిగా ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఇది. మీరు అనుకుంటున్నట్టుగా మరి ఇంకొకరు దేవుడు అని చాలామంది క్రైస్తవ్యంలోనే ఈ దేవుడు కాదు, ఆ దేవుడు, ఆ దేవత కాదు, ఈ దేవుడు అని చెప్పేవాళ్ళు కోకొల్లులుగా లేచి ఉంటున్నారు. అయితే వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు కాదు, కానీ ఇక్కడ దేవుడు సెలవిస్తున్నటువంటి మాట ఏంటంటే, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. అంత మాత్రమే కాదు, పైన ఆకాశం అందే కానీ భూమికి అందే కానీ మరి భూమి కింద నీళ్ళ యందే కానీ ఏ రూపమైనను విగ్రహమైనను నీవు చేసుకొనకూడదు. దీని ప్రకారం ఎంతమంది పాటిస్తున్నారండి? ఎన్ని రూపాలు చేసుకొని, వారికి ఇష్టమైన రూపాలు చేసుకొని ఆ రూపాల ప్రకారము ఆరాధన చేస్తూ ఉన్నారు. ఆ రూపాలను నిలబెట్టుకొని జీవము లేని వాటికి ఆరాధన చేస్తున్నారు. నువ్వేటికి సాగిల పడకూడదు అంటే వారు కోరుకున్న రూపము చేసుకొని వాటికి సాగిల పడటము, వాటిని పూజించటము, వాటిని నమస్కరించటము చేస్తున్నారు. ఇక్కడ ఆస అంత గొప్ప రాజు కదండి. ఆ రాజు తన చుట్టూ ఉన్నటువంటి ఎన్నో మరి బలిపీఠములు ఉంటున్నాయి, దేవతా స్తంభములు ఉంటున్నాయి. వాటన్నిటి ఎదుట ఎప్పుడు ఆయన సాగిల పడలేదు, కానీ అవన్నీ కూడా వాళ్ళ నాన్నగారి తరములో ఉన్నాయి. ఈయన ఎప్పుడైతే రాజు అయ్యాడో ఇది దేవుని చిత్తము కాదు, దేవుడు వీటిని ఆరాధించకూడదని చెప్పాడు, వీటి ఎదుట సాగిల పడకూడదని చెప్పాడు, వీటికి నమస్కరించకూడదని చెప్పాడు అని తెలుసుకొని, దేవుడి చిత్తం ఏదో తెలుసుకొని దేవునికి అనుకూలముగా వాటన్నిటినీ పడగొట్టించి ఉంటున్నాడు. హల్లెలూయా. దేవుని దృష్టిలో యథార్థముగా ఆయన జీవించి ఉంటున్నాడు. సమస్తమును మరి అవి ఉన్నత స్థలములను పాడు చేసి, ప్రతిమలను పగలగొట్టి, దేవతా స్తంభములను కొట్టివేయించి, వారి పితరుల దేవుడైన యెహోవాను ఆశ్రయించుటకు, ధర్మశాస్త్రమును బట్టి, విధిని బట్టి, క్రియలను బట్టి జరిగించుటకు యూదా వారికి ఆజ్ఞాపించి. కేవలము ఆ విగ్రహాలను పడగొట్టడమే కాదండి, ధర్మశాస్త్ర ప్రకారం నడుచుకోవడానికి నేను ఒక్కడనే ఆరాధిస్తే సరిపోతుందని అనుకోలేదు. తన ప్రజలకు కూడా ఆజ్ఞాపించి ఉంటున్నాడు. మనము వీటిని పూజించకూడదు, వీటిని ఆరాధించకూడదు. ధర్మశాస్త్రంలో దేవుడు మనకు ఏమైతే సెలవిచ్చి ఉంటున్నాడో వాటి ప్రకారమే మనం నడుచుకోవాలి తప్ప ఇవి చేయకూడదు అని తన ప్రజలనికి కూడా ఆ యొక్క దేవుని యొక్క భయభక్తులతో పెంచుకుంటున్నాడు. ఒక తండ్రి ఒక తల్లి తన పిల్లలను ఎలాగైతే భయభక్తులతో పెంచుకుంటారో తన రాజ్యములో ఉన్న బిడ్డలను కూడా ఆశ అంతే క్రమముగా వారికి ధర్మశాస్త్రాన్ని బోధించి క్రమముగా వారికి తెలియచేస్తూ ఉన్నాడు. ఇట్లా ఉంటున్నప్పుడు మరి 6వ వచనం, ఆ సంవత్సరంలో అతనికి యుద్ధములు లేకపోవుట చేత దేశములో నెమ్మది కలిగి ఉండెను. యెహోవా అతనికి విశ్రాంతి దయచేసి ఉండగా అతడు యూదా దేశమున ప్రాకారములు గల పట్టణములను కట్టించెను. యుద్ధములు లేకుండా చేసింది ఎవరు? దేవాది దేవుడు. నెమ్మది కలిగ చేసింది ఎవరు? దేవాది దేవుడు. ఆయన చిత్తమును మనం జరిగించినప్పుడు, ఆయనకిష్టముగా మనం నడిచినప్పుడు, ధర్మశాస్త్ర ప్రకారము పాటించినప్పుడు, వాక్యమునకు నువ్వు లోబడి నడుచుకున్నప్పుడు, వాక్య ప్రకారం జీవించినప్పుడు దేవుడు ఏం చేస్తాడు అంటే నీ జీవితంలో కార్యములు చేయటానికి ఆయన సిద్ధంగా ఉంటున్నాడు. హల్లెలూయా. ఆయన నీకు నెమ్మది కలగ చేసే దేవుడు, నీ ప్రాకారములలో నెమ్మది కలగ చేసే దేవుడు. చాలామంది ధనం ఉన్నప్పటికీ, ఉద్యోగాలు ఉన్నప్పటికీ, మరి అధికారం ఉన్నప్పటికీ వాళ్ళ హృదయాలలో నెమ్మది లేదు. రాత్రి అయితే నిద్ర పట్టని రాత్రులు వాళ్ళు ఎన్నో గడుపుతున్నారు.
కడుపు నిండా తినలేని పరిస్థితులు వాళ్ళకెన్నో. కానీ ఇక్కడ ఈయన గొప్ప రాజు అయినప్పటికీ కూడా ఆయన దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాడు కాబట్టి ఆ దేశంలో నెమ్మది కలగ చేసింది ఎవరు అంటే దేవాది దేవుడు. హల్లెలూయా. అయితే ఈయన దగ్గర చాలామంది సైన్యం ఉన్నారంట అండి. ఈయన దగ్గర చాలామంది సైన్యం ఉన్నారంట. అయితే ఈ దేశము మీదకి ఈయన దగ్గర ఉన్న సైన్యము కంటే రెట్టింపుగా చాలా గొప్ప సైన్యము ఈయన మీదకి యుద్ధానికి వచ్చి ఉంటున్నారు. కూషీయులు అనేవారు ఈ దేశము మీదకు యుద్ధానికి వచ్చి ఉంటున్నారు. మనం చూసుకున్నట్లయితే 8-9 వచనాలు. ఆ కాలమున డాళ్లను ఈటెలను పట్టుకొని 3 లక్షల మంది యూదావారును కేడములు ధరించి విల్లు వేయు 2,80,000 మంది బెన్యామీనీయులను కూడిన సైన్యము ఆసాకు ఉండెను. వీరందరూ పరాక్రమశాలులై ఉండేది. ఈయనకి కూడా సైన్యం ఉందండి. వీరి దగ్గర పరాక్రమశాలులు ఉన్నారు. కానీ వీరి మీద కన్ను వేసినటువంటి శత్రువు వీరికంటే కూడా బలాఢ్యుడు. 9 చదవండి అమ్మా. కూషీయుడైన జరాహు వారి మీద దండెత్తి 1,000 సైన్యము 300 రథములను కూర్చుకొని బయలుదేరి మారేషా వరకు రాగా ఆసా అతనికి ఎదురుబోయెను. వారు మారేషా నొద్ద జపాత అను పల్లపు స్థలమందు పంక్తులు తీర్చి యుద్ధము కలపగా కాదండి, ఇక్కడ చూద్దాము. ఈయన దగ్గర పరాక్రమశాలులు ఉన్నారు. ఈయన దగ్గర యుద్ధాన్ని నేర్పరితనంగా మరి అది విల్లును నేర్పరితనంగా ఉపయోగించగలిగిన వారు ఉన్నారు. వీరి దగ్గర సైన్యం ఉన్నారు. ఈయన దగ్గర ఉన్న సైన్యం ఎంత? 2,80,000 మంది ఉన్నారు. కానీ వస్తున్న సైన్యం ఎంతమంది? వీరికి ఎదురుగా వస్తున్న కూషీలు శత్రు సైన్యం ఎంతమంది అంటే వేల సైన్యం అంట. 1,000 సైన్యం. ఎంతండి? 1,000 సైన్యం అంటే చాలా రెట్టింపు సైన్యం. అయితే యుద్ధానికైతే సిద్ధమయ్యి ఎదురు వెళ్తున్నాడు. కానీ ఆయన ఒక స్థలములో ఆగిన తరువాత తన సైన్యమును బట్టి కాక, తన బలమును బట్టి కాక, ఆయన జ్ఞానమును బట్టి కాక, ఆయన యుద్ధ నేర్పరితనమును బట్టి కాక దేవుని తట్టు కనులెత్తి ప్రార్థన చేయటం మొదలుపెట్టాడు. ఆసా తన దేవుడైన యెహోవాకు మొరపెట్టి, యెహోవా విస్తారమైన సైన్యము చేతిలో ఓడిపోకుండా. ఎవరండి వారు? విస్తారమైన సైన్యము, 1,000 సైన్యం. ఈయన దగ్గర ఉన్నది కొంత సైన్యము మాత్రమే. దేవుడు అంటున్నా, మరి దేవుడి దగ్గర ఆసా ప్రార్థన చేస్తున్నాడు, ఈ సైన్యము చేతిలో ఓడిపోకుండా బలము లేని వారికి సహాయము చేయుటకు నీకన్నా ఎవరునూ లేరు. హల్లెలూయా. రాజు ఏమని చెప్తున్నాడు తెలుసా? తనను అంగీకరిస్తున్నాడు. నేను బలహీనుడను ఒప్పుకుంటున్నాడు. ఆ సైన్యము బలహీనమైనదని ఒప్పుకుంటున్నాడు. అయ్యా, వస్తున్న సైన్యము విస్తారమైన సైన్యము, ఆ సైన్యము చేతిలో ఓడిపోకుండా మేముండునట్లు బలము లేని వారికి సహాయం చేసే దేవుడవు నీవే అని. ఇక్కడున్న మనం అందరం ఎవరమండి? బలము లేని వారం, ఎన్నిక లేని వారం, యోగ్యత లేని వారం, అధికారము లేని వారం, డబ్బు లేని వారం. మన దగ్గర ఏముందని దేవుడు మనల్ని పిలుచుకున్నాడు? కేవలం ఆయన కృప తప్ప వేరొకటి లేదు. ఆయన కృప చేతనే దూరస్తులుగా ఉన్న మనల్ని సమీపస్తులుగా చేసుకొని, ఆయన రక్తంతో కడిగి మనల్ని పరిశుద్ధపరచుకొని, ఆయన సొత్తుగా స్వాస్థ్యంగా మనల్ని మార్చుకొని ఉంటున్నాడు. అయితే ఇప్పుడు ఇలాంటి మన బలహీనులైనటువంటి మనకు సహాయం చేసే దేవుడు ఆయనని మనం ఎలాగో తెలుసుకున్నామో ఆసా కూడా తెలుసుకొని ప్రార్థన చేసేటప్పుడు అంటున్నాడు, అయ్యా, బలము లేని వారికి సహాయం చేసే దేవుడు నీకంటే గనులైన వారు ఎవ్వరూ లేరు. మేము బలహీనులమే, అయితే నీ బలమును బట్టి మేము ఆధారపడి అడుగుతున్నాము. మరి చదవండి. మా దేవా యెహోవా, మాకు సహాయము చేయుము, నిన్నే నమ్ముకొని ఉన్నాము. నీ నామమును బట్టియే ఈ సైన్యమును ఎదురించుటకు బయలుదేరి ఉన్నాము. ఎవరి నామమును బట్టి? నిన్నే నమ్ముకొని ఉన్నామయ్యా, నీ మీద ఆధారపడి ఉన్నామయ్యా. మన జీవితంలో వస్తున్నటువంటి పరిస్థితులు బట్టి, శ్రమలు బట్టి, కష్టాలు బట్టి, నష్టాలు బట్టి
నువ్వు ఎవరిని ఆధారం చేసుకున్నావు? ఎవరిని నమ్ముకున్నావు? నీకు తెలిసిన వారా? రికమెండేషన్ కోసమా? నీ బంధువుల దగ్గరికి వెళ్తున్నావా? నీ చుట్టుపక్కల ఉన్న ఎవరి సహాయం కోరుకుంటున్నావు? నీ ఉద్యోగాన్ని ఆధారం చేసుకున్నావా? ఎవరిని ఆధారం చేసుకొని సహాయం అడుగుతున్నావు? ఒకవేళ ఒకసారి చేయొచ్చు, 2 సార్లు చేయొచ్చు, 3 సార్లు చేయొచ్చు. 4వసారి నువ్వు సహాయం కోసం వెళ్తే వాళ్ళు నిన్ను విసుక్కుంటారు, వారికి నిన్ను చిన్న చూపు చూస్తారు, వారు నిన్ను త్రోసి వేస్తారు, నిన్ను గేలి చేస్తారు. కానీ బలము లేని వారికి, దిక్కు లేని వారికి, ఏ ఆశ్రయం లేని వారికి, దిక్కు తోచని స్థితిలో ఉన్నవారికి సహాయం చేసేయడానికి నమ్మదగిన వాడు ఆయన ఒక్కడే. హల్లెలూయా. లోకంలో మనుషులు నమ్ముకుంటే నువ్వు మోసపోవచ్చేమో, కానీ ఆయనను నమ్ముకుంటే నువ్వు మోసపోవండి. హల్లెలూయా. భార్యాభర్తలు వివాహం చేసుకున్నప్పుడు లోక సంబంధమైన వివాహాన్ని పక్కన పెడితే పరిశుద్ధ వివాహం చేసుకున్నప్పుడు ఎన్నో ప్రమాణాలు చేసుకుంటారు. నిన్న కాక మొన్న మన మందిరంలో ఒక వివాహం జరిగింది కదండి. ఎన్నో ప్రమాణాలు, కలిమైనా కష్టమైనా ఏదైనా, ఆస్తిలోనైనా వ్యాధిలోనైనా సమస్తంలో కూడా పాలిభాగస్తులుగా ఉండాలని ఎన్నో ప్రమాణాలు చేపిస్తారు. కానీ ఆ ప్రమాణాలు అంగీకరించి ఎంతమంది ఆ ప్రమాణాల ప్రకారం చివరి వరకు ఉంటున్నారు భార్యాభర్తలు? ఎంతమంది మధ్యలోనే అద్యంతరంగా విడిపోయేవాళ్ళు, డైవర్స్ తీసుకునే వాళ్ళు. అక్కడ దాకా వదిలిపెడితే పర్లేదు, ఈ మధ్య లేటెస్ట్గా చంపేస్తున్నారు ఈజీగా. విడాకులు తీసుకొని పక్కకి వెళ్ళిపోతే బాధే లేదు. విడాకులు ఇచ్చిన వాళ్ళు ధన్యులని చెప్పాలి. ఇప్పుడు ఈ సమయంలో విడాకులు ఇవ్వమని డైరెక్ట్గా అడగకుండా లేపేస్తున్నారు. అటు భార్య అయినా భర్త అయినా అలా చంపేస్తూ ఉన్నారు. అలాంటి భయంకరమైన దినాలలో భార్య భర్తను నమ్మటానికి లేదు, భర్త భార్యను నమ్మటానికి లేదు, తల్లిదండ్రులు పిల్లలను నమ్మటానికి లేదు, పిల్లలు తల్లిదండ్రులను నమ్మటానికి లేదు. ఇలాంటి స్థితిలో కానీ నువ్వు నమ్ముకుని నువ్వు ఆరాధిస్తున్నా నీ దేవుడు ఎవరో తెలుసా? నమ్ముకోదగిన సహాయకుడు. ఎప్పుడు? ఆపద సమయములో, నీ మీదకు శత్రువులు చుట్టుముట్టి ఉన్నప్పుడు, నీకు అర్థం కాని పరిస్థితిలో ఉన్నప్పుడు, ఎటు వెళ్ళాలో నీకు అర్థం కానప్పుడు, దారులన్నీ మూసుకుపోయి ఉన్నప్పుడు, నీ మీద ఒకవేళ అప్పు కోసమే అయితే అప్పిచ్చిన వాళ్ళు మీద పడి నిన్ను అవమానపరిచి గేలి చేసి ఇబ్బందులకు గురి చేస్తూ ఉంటే, నానా మాటలు అంటుంటే, నీకు సహాయం చేసేవారు ఈ లోకంలో ఎవరూ లేకపోయి ఉండొచ్చు. కానీ మన దేవుడు ఎవరు అంటే నమ్ముకోదగినటువంటి సహాయకుడు. ఆయన కంటే సహాయం చేసేవారు ఎవరు లేరు. నీ నామమును బట్టియే, నీ నామమును బట్టియే. స్తోత్రం. హల్లెలూయా. నీ నామమును బట్టియే ఈ సైన్యమును ఎదిరించుటకు బయలుదేరి ఉన్నాము అని చెప్పి ఇక్కడ సెలవు. ఎవరి నామం అంటండి? స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం. ఆయన నామములో ఉన్న శక్తిని గనక మనము గ్రహించినట్లయితే ఆపత్కాలమందు ఆయన నమ్ముకోదగిన సహాయకుడు. మనము మొదటగా దేవుణ్ణి స్తుతించేటప్పుడు ఎన్నో నామములు బట్టి మనము ప్రార్థన చేస్తున్నాం కదండి. ఆయన పరమ వైద్యుడంట, ఆయన పరమ వైద్యుడు, ఆయన శక్తిమంతుడు, ఆయన స్వస్థపరచు యెహోవా, ఆయన చూచుచున్న దేవుడు. ఈయన ఊరికే పెదవులతో ఆయన పేరు ఉచ్చరించినంత మాత్రాన మనకు ఉపయోగం ఉండదు. కానీ ఆయన నామములో ఉన్న శక్తిని గ్రహించి అప్పుడు నువ్వు ఆయన మీద ఆధారపడి ఉండాలి. హల్లెలూయా. ఇప్పుడు ఈ ఆశారాజు ఏమంటున్నాడు? నీ నామమును బట్టియే, నువ్వు సహాయం చేసే దేవుడువని నీ నామములో ఉన్న శక్తిని గ్రహించి ఈ సైన్యమును ఎదురించుటకు మేము బయలుదేరి ఉంటున్నాము. హల్లెలూయా. అలా బయలుదేరి వారు యుద్ధమునకు వెళ్ళినప్పుడంట శత్రువులు వీరి మీద మరి విజయము పొందక శత్రువులను దేవుడు మొత్తినందున వాళ్ళు పారిపోయారంటండి. హల్లెలూయా. నువ్వు యుద్ధం చేయాల్సిన పని లేదు, యుద్ధ రంగంలో నువ్వు ప్రయాసపడాల్సిన పని లేదు, నువ్వు వెనకడుగు వేయాల్సిన పని లేదు. నీ పక్షమున యుద్ధం చేసేది యెహోవా, శత్రువులలో భయము కలగచేసేది యెహోవా.
ఇక్కడ ఉన్నటువంటి నీ శత్రువులు రాజ్యం కోసం కాదు, నీకొస్తున్న శత్రువులు వ్యాధులు కలగచేసేవారు, నీకొస్తున్న శత్రువులు శ్రమలు కలగచేసేవారు, నిందలు కలగచేసేవారు, అవమానములు కలగచేసేవారు, అనేకమైన బలహీనతలకు నిన్ను గురి చేసేవారు నీకున్నటువంటి శత్రువులు. ఆ శత్రువులను జయించడానికి నీ శక్తి సరిపోవటం లేదు, నీ బలము సరిపోవటం లేదు. కానీ నీవు దేవుణ్ణి ఆశ్రయించినప్పుడు, నీవు దేవుని నమ్ముకున్నప్పుడు, నీవు ఏ ప్రయాస పడకుండా అయ్యో నాకు 10 లక్షలు అప్పు ఉందే, ఈ అప్పు నేను ఎలా తీర్చాలి, ఎవరిని అప్పు అడగాలి, ఏమి అమ్ముకోవాలి, ఎక్కడ నేను వెళ్ళి వడ్డీకి అడగాలి, ఇవన్నీ కాదు. నువ్వు చేయాల్సింది ఏంటంటే ఆశ ఏ రీతిగా అయితే దేవుడి మీద ఆధారపడి ప్రార్థన చేశాడో, ఆయన శక్తిని గ్రహించాడో, ఆయన నామాన్ని గణపరిచాడో, ఆయన ఎలాంటి దేవుడో తెలుసుకున్నాడు. అయ్యా బలహీనులకు సహాయం చేసే దేవుడివి, బలము లేని వారికి సహాయం చేసే దేవుడివి, దిక్కులేని వారికి సహాయం చేసే దేవుడివి, నీ నామములో శక్తి ఉన్నది ప్రభువా. అందుకే నీ పాదాల యొద్ద మేము అందరము కలిసి ప్రార్థిస్తున్నామయ్యా. ఇదిగో మా ఎదురుగా 1000 సైన్యం ఉన్నప్పటికీ, మాకు దగ్గర అంత సైన్యము లేకపోయినప్పటికీ, మా పక్షమున గనులైన వారు లేకపోయినప్పటికీ, మా పక్షమున యుద్ధం చేసే నీవు ఉన్నావని, మమ్మల్ని శ్రమ నుంచి విడిపిస్తావని, నిన్ను నమ్ముకొని ఉన్నామని ఆసా మహారాజు నమ్మాడు. కాబట్టి శత్రువుల్లోనే భయము కలిగి వారుగా పారిపోయి ఉంటున్నారు. హల్లెలూయా. మరి నీ మీద దాడి చేస్తున్న నీ శత్రువులు పారిపోరా? నీ శత్రువులు పారిపోరా? నీకే సమస్యలతో అయితే నువ్వు కృంగిపోతూ ఉన్నావు, నలిగిపోతూ ఉన్నావు, కానీ నీ శత్రువులు పారిపోవటానికి సిద్ధంగా ఉన్నారు. కానీ ఆశలాగా ప్రార్థన చేయటానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? నువ్వు దేవునికి అనుకూలమైన భక్తి చేస్తున్నావా? యథార్థంగా దేవునికి ఇష్టంగా ఉంటున్నావా? అక్కడ ఆశ అయితే ధర్మశాస్త్ర ప్రకారం నడుచుకున్నాడు. నీకు ఇవ్వబడినటువంటి ఈ పరిశుద్ధ గ్రంథంలో వాక్యము చొప్పున మనం జీవిస్తున్నామా? తాను జీవించటమే కాదు, తన ప్రజలకు కూడా ధర్మశాస్త్రాన్ని బోధించి ఆ మార్గంలో నడవటానికి ఆశ పురిగొల్పి ఉంటున్నాడు. మరి మన ఇంటిలో అందరము కుటుంబముతో కలిసి దేవుని సన్నిధికి వస్తున్నామా? కుటుంబముగా కలిసి ప్రార్థన చేస్తున్నామా? వాక్యానికి లోబడి ఉంటున్నామా? మనలో ఇంకా మారాల్సినవి ఎన్నో ఉంటున్నాయి. మనుషులకు అనుకూలమైన మన యజమానులు, మనం పనిచేసే చోట, లేకపోతే మన చుట్టూ ఉన్న వారిని సంతోషపరచాలని, మన అధికారులను సంతోషపరచాలని, బంధువులను సంతోషపరచాలని, వాళ్ళకి ఇష్టమైనట్టుగా భక్తి చేయటం. నేను చేశానండి ఆ అనుకూలమైన భక్తి, నేను చేశాను. నేను ఒప్పుకుంటున్నాను నా పాపమును, నా బలహీనతను. రక్షణ పొంది 4 సంవత్సరాల వరకు నేను నా బంధువులు ఎక్కడికి పిలిచినా అక్కడికి వెళ్ళి వాళ్ళు చెప్పేవారు ఏమని అంటే, మీకు విగ్రహాలు ఎదుట పెట్టింది పెట్టలేదు, మీకు పక్కన పెట్టింది పెట్టాము అంటే, నాకు తెలుసు వాక్యము నాకు సెలవిస్తుంది అక్కడికి అసలు అపవిత్రమైన స్థలాలకు వెళ్ళటమే అది ఘోరమైన పాపము. ఆ ప్రాంతమంతా కూడా, ఇప్పుడు సపోజ్ చెప్పాలంటే తిరుపతి వెళ్తూ ఉంటారండి. తిరుపతికి వెళ్ళిన వాళ్ళు ఆ లోపలికి వెళ్తారు, కానీ అక్కడి నుంచి ప్రసాదం ఏం తెచ్చుకుంటారు? లడ్డూలు తెచ్చుకుంటారు కదా. అది ప్రసాదం అని చెప్పి మళ్ళీ వచ్చి మళ్ళీ దాన్ని అంతా పంచుతారు కదా. మరి అది ఎవరి విగ్రహం ముందు పెడతారు? ఆ లడ్డూలు తెచ్చి పెట్టారు కదా. నాకు తెలుసు, నాకు చాలా తెలివి ఉంది. అయినా కూడా ఎన్నిసార్లు దేవుడు నాతో మాట్లాడుతున్నా, ఎన్నిసార్లు దేవుడు నాతో ఏం కాదులే, అలాగే చెప్తా ఉంటారులే, అంత పర్ఫెక్ట్గా ఎలా భక్తి చేస్తాం, ఆ ఎదురుగా పెట్టింది తినకుండా ఉంటే చాలు, ఇది తింటే చాలు అని. మాకు రాయలసీమ సైడ్ ఎక్కువగా విగ్రహారాధన ఉండేది. ఎక్కడికి పిలిస్తే అక్కడికి వెళ్ళిపోయి వాళ్ళు పెట్టే భోజనాలు తినేసి వాళ్ళని, ఎందుకంటే ఏదో తినాలని కాదు, కానీ నన్ను పిలిచిన నా బంధువులను సంతోషపరచాలని నాకు అనుకూలమైన భక్తి నేను చేసేదాన్ని. ఆ వారిని బంధువులనే విగ్రహాలుగా చేసుకొని వారిని సంతోషపరిచే భక్తి నేను చేసేదాన్ని. నాలాగా మీరు బంధువుల్ని సంతోషపరచకపోయినా మీ పై అధికారులను వెళ్ళకపోతే బాగోదండి. ఫార్మాలిటీగా వెళ్ళాల్సిందే, అక్కడ కూర్చోవాల్సిందే, వాళ్ళకు కంపెనీ ఇవ్వాల్సిందే. ఆ రోజు వెళ్ళకపోతే బాగోదు అని ఎంతమంది పై ఆఫీసర్స్ని సంతోషపరుస్తున్నారు, అధికారులను సంతోషపరుస్తున్నారు. వాళ్ళు బంధువులు కదండి, చుట్టరికాలు పోతూ ఉంటాయి, కాబట్టి తప్పదు, వెళ్ళాల్సిందే. లోకంలో నువ్వు మొహమాటానికి పోయి
నీకోసం ప్రాణం పెట్టినటువంటి సజీవుడైన దేవుణ్ణి దుఃఖపరుస్తూ, దేవుణ్ణి బాధ పెడుతూ, నీకిష్టమైనటువంటి విగ్రహాన్ని నీ ఎదుట నిలబెట్టుకొని వాటిని పడగొట్టామని పైకి చెప్పుకుంటూ లోపల ఒక స్తంభాన్ని నిలబెట్టుకొని ఆ స్తంభానికి ఆరాధన చేస్తూ, వివాహాల కోసము దేవుణ్ణి పక్కన పెట్టేవారు ఎందరో. పెళ్ళిళ్ళు జరగటం లేదు కాబట్టి ఏదో ఒక సంబంధం చేసేసుకోవాలి, తర్వాత దేవుణ్ణి నమ్ముకుంటారు అని. ఉద్యోగం ఎక్కడ పోతుందో క్రైస్తవులు అని చెప్తే ఇల్లు ఎక్కడ ఇవ్వరో, ఇల్లు ఎక్కడ, కనీసం ఈ ప్రాంతంలో ఇల్లు దొరకటం ఎంతో కష్టమైపోయింది. మేము ఇక్కడ పరిచర్యకు ఏర్పాటు చేయకముందు అద్దెళ్ళలో ఆరాధన జరిపితే మాకంటే అద్దెకిచ్చేవాళ్ళు కానీ, అద్దెకిస్తామన్నారు కానీ, ఇలా ప్రార్థన పెట్టుకుందామంటే ఇలా ఇచ్చిన తాళాన్ని ఇట్లా 2 చేతులు తగలకుండా ఇట్లా తీసుకున్నారండి. నా కళ్ళారా నేను చూశాను. నా చేతులు ఇలా తాళం పెట్టి ఈ తాళాన్ని 2 వేళ్లతో తీసుకున్నారు. ఈ సందులో మామూలు ఈ మురళీనగర్ ఈ మెయిన్ రోడ్డు మీద ఎన్ని వీధులు తిరిగాము. తిరిగి విసుగొచ్చేసింది. అప్పుడు నాకు ఒక భారం వచ్చింది. ప్రభువా, ఇంక నా వల్ల కాదయ్యా, కనీసము ఆ శ్మశానం పక్కన, లేకపోతే ఊరి బయట ఆ కానూరు పక్కన శ్మశానం పక్కన ఏదో పొలం ఉంది, ఆ పక్కనే చెత్త, ఆ పక్కనే శ్మశానం, అయినా ఓకే కొంచెం స్థలం ఇస్తారేమో లీజుకు తీసుకుందామని అనుకుంటే ప్రార్థనలకు ఇవ్వము. మరి దేనికి ఇస్తారండి? గేదెల ఫామ్కైనా కోళ్ళ ఫామ్కైనా ఇస్తామన్నారు. అంటే వాళ్ళ దృష్టిలో గేదెల కంటే కోళ్ళ కంటే తక్కువైన వాడు మన దేవుడు వాళ్ళు అనుకుంటున్నారు. వాళ్ళ మనోనేత్రాలు దేవుడు వెలిగించునుగాక. వారి మీద జాలి పడాలి తప్ప కోపగించుకునే దినాలు కావు. వారికి సర్వసత్యము తెలిస్తే వారు ఆ మాటలు మాట్లాడరు. కానీ నాకైతే చాలా భారము కలిగి, ప్రభా నాకొద్దు ప్రభా, నాకు సొంతము కావాల్సిందే, నువ్వేమిస్తావో నాకు తెలియదని ప్రార్థన చేస్తూ ఉన్నాను. కానీ ఇంత త్వరగా ఇస్తాడని నాకైతే ఆశ లేదు. ప్రార్థన అయితే చేస్తున్నాను కానీ ఎప్పుడో ఏదో కొన్ని సంవత్సరాల తర్వాత ఇస్తాడేమో అనుకున్నాను. దేవుడు చేసే కార్యాలు ఖచ్చితంగా, ఎందుకంటేనండి ఇట్లా కులమును బట్టి మతమును బట్టి చిన్నచూపు చూసేవాళ్ళు, తిరస్కారం చేసేవాళ్ళు, ఇలాంటి దేవతలను హృదయంలో నిలబెట్టుకొని అనుకోవచ్చండి కేవలము లోక సంబంధమైన వాళ్ళకి ఇలాంటి పట్టింపులు ఉంటాయేమోనని. మీకు తెలుసా అండి, క్రైస్తవులకు కూడా తిథులు, నక్షత్రాలు, వారాలు, వజ్రాలు, రోజులు అన్నీ చూసుకునేవారు ఉంటారు, ముహూర్తాలు పెట్టుకునేవారు ఉంటారు. కానీ ఇలా పెట్టుకున్న వాళ్ళు ఎవరు పరలోక రాజ్యానికి వెళ్ళలేరు. ఈ దినము మంచిది కాదు, ఈ దినం ఇట్లా, ఆ దినం అట్లా, ఇది ఇట్లా అని దిష్టులు తీపించుకొని ఇలా చేసుకుంటూ ఎవరైతే లోక సంబంధమైన ఆచారాలు పాటిస్తూ వాటిని దేవతలుగా నిలబెట్టుకొని ఆ పైకేమో మేము ఆ దేవతలను పడగొట్టేశాము, ఆ ప్రతిమలను పడగొట్టేశాము, దేవునికి ఇష్టంగా మేము జీవిస్తున్నామని చెప్పుకుంటూ అంతరంగములో నీ హృదయములో ఒక్క స్తంభమైన నిలబెట్టుకొని వాటి ప్రకారం నువ్వు ఆరాధిస్తూ పూజిస్తూ ఉంటే వాళ్ళు పరలోక రాజ్యమునకు అర్హులు కాదు. మనం సరి చేయబడవలసింది ఏంటంటే, నేను తప్ప వేరొక దేవుడు లేడు అని దేవాది దేవుడు సెలవిచ్చి ఉంటున్నాడు. నీకు వ్యాధులు వస్తాయంటే దిష్టి తగిలితే దేవుడు బాగు చేయలేడా? దిష్టి తగిలితే మా సైడు చీపురు కట్టతో దిష్టి తీస్తారు, చెప్పుతో దిష్టి తీస్తారు. చెప్పును తీసుకొచ్చి తుత్తు అని చెప్పేసి ఆ చెప్పును పైనుంచి కింద దాకా 3 సార్లు అంటారు. చెప్పు నయం చేసిద్దంట వ్యాధులు, చీపురి బాగు చేసిద్దంట వ్యాధులు, ఒక అట్లగాడ బాగు చేసిద్దంట. ఏంటండి నమ్మకము? తెలియని వారు చేస్తే సరే. చాలామంది క్రైస్తవులు నేను నా కళ్ళారా చూశాను, చాలామంది క్రైస్తవులు ఈ మార్గంలో నడుస్తూ ఉన్నారు. జాగ్రత్త, ఆయన రాకడ సమీపముగా ఉన్నది. ఇలాంటి వ్యర్థమైన ఆచారాలను అలవాట్లను విడిచిపెట్టి ఆ యొక్క సమస్తము మన హృదయంలో ఉన్న ఆ అలవాట్లను ఏదైతే దేవతగా దేవునిగా చేసుకొని ఆరాధిస్తున్నామో, మనుషుడా, ఉద్యోగమా, ఆచారపు అలవాట్ల ఏదైతే నువ్వు నిలబెట్టుకున్నావో వాటిని సమస్తము పడగొట్టించి అప్పుడు ప్రార్థన చెయ్యి. వీటిని రహస్యంగా దాచుకొని అయ్యా నువ్వు గొప్ప దేవుడివయ్యా, అయ్యా నువ్వు బాగు చెయ్యయ్యా, నువ్వు మేలు చెయ్యయ్యా అని నువ్వెంత ప్రార్థన చేసినా విడిచిపెట్టకుండా నీ జీవితంలో కార్యాలు జరగవు. పడగొట్టవలసిని పడగొట్టించి దేవుని మీద ఆధారపడి
దేవుని శక్తిని తెలుసుకొని నీ బలము కాదని, కొంతమంది సగం దేవుడి మీద సగము వారి బలమును బట్టి అనుకుంటూ ఉంటారు. సమస్త భారము యెహోవా మీద మోపి ఆయనే దేవుడని నువ్వు గ్రహించినట్లయితే నువ్వు దిగులు పడవు, నువ్వు కలవరపడవు, నువ్వు అధైర్యపడవు. ఆ రీతిగా ఆస చేశాడు కాబట్టి శత్రువుల మీద విజయాన్ని ఆయన పొందుకొని ఉంటున్నాడు. అయితే యుద్ధములో విజయాన్ని సాధించి ఉంటున్నాడు. మరి ఇక్కడ 15వ అధ్యాయము దినవృత్తాంతములు 2వ గ్రంథంలోని మరి 15వ అధ్యాయంలో చూసుకుంటే 2వ వచనం నుంచి, ఆస యూదావారలారా బెన్యామీనులారా మీరందరూ నా మాట వినుడి. చదవమ్మా. చాలమ్మా. యూదావారలారా బెన్యామీనులారా మీరందరూ నా మాట వినండి. మీరు యెహోవా పక్షమున నిలబడినట్లయితే ఆయన మీ పక్షముగా ఉండును. హల్లెలూయా. మీరు దేవుని పక్షముగా నిలబడితే దేవుడు మీ పక్షముగా వచ్చి యుద్ధం చేస్తాడంట. ఎవరండి? మీరు దేవుని పక్షముగా నిలబడినట్లయితే దేవుడు వచ్చి, మీరు దేవుని పక్షముగా ఉంటే దేవుడు మీ పక్షముగా వచ్చి కార్యములు చేయుటానికి ఆయన సిద్ధంగా ఉంటున్నాడు. అలా ఉండి నువ్వు ప్రార్థన చేస్తే ఆయన మీకు ప్రత్యక్షమవుతాడు. దేవుణ్ణి దర్శించాలని, దేవుడు ప్రత్యక్షత పొందుకోవాలని, దేవుడు కార్యాలు అనుభవించాలని నువ్వు ఆశ కలిగి వస్తున్నావు, కానీ దేవుని ప్రత్యక్షతను పొందుకోలేకపోతున్నావు. ఇక్కడ సెలవిస్తున్న మాట ఏంటంటే నీవు దేవుని పక్షమున నిలబడాలి. అప్పుడు ఆయన వచ్చి నీ పక్షమున నిలబడటమే కాకుండా నీకు ప్రత్యక్షమవుతాడు. హల్లెలూయా. నువ్వు ఆయన యొద్ద విచారణ చేస్తాయి, నువ్వు ఆయన దగ్గర ప్రార్థన చేస్తే ఇట్టి రీతిగా కార్యములు చేస్తారని మరి ఆసాకి మరి ఆ వ్యక్తి ప్రకటన చేసినప్పుడు ఓదేదు అనే వ్యక్తి మరి ఓదేదు కుమారుడైన అజర్యా మీదకు రాగా అతడు ఆసాను ఎదుర్కొనబోయి ఇలాగూ ప్రకటించాను. ఈ సంగతులు విన్నటువంటి ఆస ధైర్యం తెచ్చుకున్నాడు. పోనీలే, నాకు ఏదైనా శ్రమ వస్తే, నా ప్రజలకు శ్రమ వస్తే నేను దేవుని దగ్గర విచారణ చేస్తున్నాను కాబట్టి దేవుడు తప్పకుండా విజయాన్ని ఇస్తాడు, దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడు అని నమ్మాడు. ఇంతవరకు ఆస యొక్క భక్తి చాలా బాగుంది. ఆశ నుంచి ఆయన ప్రార్థన, ఆయన అనుకూలమైన భక్తి, ఆయన యథార్థత, ఆయన ఏ విధంగా తన పితరుల కంటే ఎక్కువగా దేవుని దృష్టికి అనుకూలంగా నడిచాడో ఇంతవరకు చాలా సంతోషంగా ఆశ జీవితం జరిగింది. ఆశ దేశంలో నెమ్మది కలిగింది. ఆశ దేశంలో యుద్ధాలు లేవు, అంతా ఓకే. కానీ ఆశ మళ్ళీ ఏమైపోయాడంటే, మళ్ళీ యుద్ధము రాగానే ఇశ్రాయేలు రాజు ఆయన మీదకు యుద్ధమునకు వస్తున్నాడని ప్రకటించగానే ఈ ఆశ ఏం చేశాడంటే, అంతకు ముందు నమ్మినట్టుగా దేవుని మీద ఆధారపడకుండా సిరియా రాజు బెన్హదదు దగ్గరికి సంధికి పంపించాడు. ఈ సంధి పంపించడానికి దేవుని సన్నిధిలో ఉన్నటువంటి వస్తువులను, వెండి వస్తువులు, బంగారపు వస్తువులను, మరి 16వ అధ్యాయంలో అక్కడ రాయబడి ఉందండి, వెండి వస్తువులు, బంగారపు వస్తువులను పంపించి, ఇదిగో నువ్వు నా తండ్రి ఇంటివారు, నా తండ్రికి నీ తండ్రికి సమాధానం ఉంది కదా, ఇప్పుడు మనం కూడా కలిసి సంధి చేసుకుందాము, ఇదిగో నా మీదకు ఈ రాజు యుద్ధానికి వస్తున్నాడు అని ఒక మనుష్యునితో చేయి కలిపాడండి. ఇక్కడ దాకా బాగానే ఉంది. మొదటిసారిగా 1000 సైన్యం వచ్చినప్పుడు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు దేవుడు వారి కోసం దిగివచ్చి శత్రువుల హృదయాల్లో భయము కలగచేసి శత్రువులు పారిపోయేటట్టుగా చేశాడు. మొదటిసారి యుద్ధానికి వస్తేనే విజయం పొందుకుంటామా? రెండవసారి వచ్చినప్పుడు ఆశ ప్రార్థించవచ్చు కదండి. ఆశ ప్రార్థన చేయకుండా మనుష్యుల సహాయం కోరి ఉంటున్నాడు. దేవుని బిడ్డలమైనటువంటి మనము కూడా అండి చాలా సందర్భాలలో కొంత మట్టుకు భక్తి చేస్తున్నాం. దేవుని నమ్ముకున్న నాట నుండి ఇప్పటి వరకు భక్తి చేసిన వారు కొంతమంది అయితే, ఈ మార్గ మధ్యంలో వస్తున్న శ్రమలు బట్టి దేవుణ్ణి ఆశ్రయించకుండా దేవుణ్ణి నిర్లక్ష్యపరచి
తమ సొంత జ్ఞానమును బట్టి, తమ సొంత ఆలోచన బట్టి మనుషుల సహాయం తీసుకునేవారు ఎందరో. వారికి ఏమైనా దేవుడి ప్రేమ తెలియదా? తెలుసు. ఎలా ప్రార్థించాలో తెలుసు, ఎలా ఉపవాసం ఉండాలో తెలుసు, ఎలా కన్నీరు కార్చాలో తెలుసు. అన్నీ తెలిసి కూడా దేవునికి దూరం అయిపోయిన వారు ఎందరో ఉంటున్నారు. ఈ ఆశ అదే రీతిగా ఆ యొక్క సిరియా రాజు, ఒక అన్య దేశస్థుడు అయినటువంటి ఆ సిరియా రాజు అయిన బెన్హదదుతో సంధి కలుపుకొని మనం కలిసి యుద్ధంకి వెళ్దాం, ఆ ప్రాకారములకు రాకుండా అడ్డుపడదామని చెప్పి వాళ్ళల్లో వాళ్ళు మాట్లాడుకోవటము చేత ఈ విషయము దీర్ఘదర్శి అయిన హనాని అనే ఒక ప్రవక్త, రాజుల కాలంలో హెచ్చరించడానికి సమూయేలు, ఏలియా, ఎలీషా, యిర్మీయా లాంటి ప్రవక్తలు ఉండేవారండి. ఈయన కాలంలో కూడా ఒక ప్రవక్త ఉన్నాడు. ఆయనే దీర్ఘదర్శి అయిన హనాని. ఆయన మాట్లాడుతున్నాడు 16వ అధ్యాయం 7వ వచనంలో. ఆ కాలమందు దీర్ఘదర్శి అయిన హనాని యూదా రాజు అయిన ఆసా యొద్దకు వచ్చి అతనితో ఇలాగు ప్రకటించెను, నీవు నీ దేవుడైన యెహోవాను నమ్ముకొనక సిరియా రాజును నమ్ముకొంటివే. సిరియా రాజు యొక్క సైన్యము నీ వశము నుంచి తప్పించుకొని పోయెను. బహు విస్తారమైన రథములను, గుర్రపు రౌతులను గల కూషీయులను, లూబీయులను గొప్ప దండై వచ్చిరి గదా. అయినను నీవు యెహోవాను నమ్ముకొనినందున ఆయన వారిని నీ చేతికి అప్పగించిన. చాలండి, ప్రవక్త వచ్చి మాట్లాడుతున్నాడు. ఎందుకు ఇలా చేశావని మరి ఎంతో వివరంగా, నీవు నీ దేవుడైన యెహోవాను నమ్ముకొనక ఒక రాజుని నమ్ముకున్నావే. అక్కడ ముందుగా కూషీలు యుద్ధానికి వచ్చినప్పుడు, అక్కడ మొదటిగా వచ్చిన శత్రువులప్పుడు, అయ్యా నీవే సహాయకుడు అని నమ్ముకొన్నాను అన్న అదే నోటితో ఇప్పుడు యెహోవాను నమ్ముకొనకుండా మనుష్యులను నమ్ముకొని ఉంటున్నాడు ఆసారాజు. దానికి ప్రవక్త ప్రకటిస్తున్నాడు, నువ్వు నమ్ముకొనక ఒక రాజుని నమ్ముకొన్నావే. ఇంతకు ముందు వచ్చినటువంటి విస్తారమైన సైన్యము, విస్తారమైన రథములను, రౌతులను తప్పించుకొనుటకు నువ్వు నమ్ముకున్నప్పుడు దేవుడు సహాయం చేయలేదా? దేవుడు సహాయం చేయలేదా? అప్పుడు సహాయం చేసిన దేవుడు ఇప్పుడు చేయలేడా? నీవు యెహోవాను నమ్ముకొనినందున ఆయన వారిని నీ చేతికి అప్పగించెను. తన ఎడల యథార్థ హృదయము గలవారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారము చేయుచున్నది. ఈ విషయము నీవు మతి తప్పి ప్రవర్తించితివి గనుక ఇది మొదలుకొని నీకు యుద్ధములే కలుగును. ఎలా ప్రవర్తించాడంట? మతి తప్పి ప్రవర్తించాడు, పిచ్చివాడిలాగా ప్రవర్తించాడు. ఏమైపోయింది నీ తెలివి? ఏమైపోయింది నీ జ్ఞానం? ఏమైపోయింది నీ భక్తి? అప్పుడేమో మొదట కొంతవరకు సమస్యలు వచ్చినప్పుడేమో నువ్వు దేవుని మీద ఆధారపడతావా, ప్రార్థన చేస్తావా, నమ్మకంగా ఉంటావా, యథార్థంగా ఉంటావా, అన్ని మరి పడగొట్టించి దేవుని చిత్తం చేసావా? మరి కొంత సమయం వచ్చేసరికి, కొన్ని దినములు గడిచేసరికి నీ భక్తి ఏమైపోతుంది? ఆయన రాకడ సమీపముగా ఉంటూ ఉన్నది. ఇప్పుడు చేసిన భక్తి సరిపోతుంది. ఇక మీదట మన ఇష్టానుసారంగా మనము జీవించవచ్చు. ఇప్పుడు ప్రార్థన చేయకపోయినా ఏమీ కాదు, ఇప్పుడు ఉపవాసం ఉండకపోయినా ఏమీ కాదు, ఆయన సన్నిధికి రాకపోయినా ఏం కాదు, లైవ్లో పార్టిసిపేట్ చేయొచ్చు. ఇప్పుడు శరీరం సహకరించట్లేదు కాబట్టి ఉపవాసాలు ఉండకపోయినా ఏం కాదు. భక్తి అంటే ఎలానండి? ఏమన్నా పాత దినాలా? అప్పుడు భక్తులు అంటే చేశారు, ఇప్పుడు అలా భక్తి చేయటానికి మన వల్ల అవుతుందా? మన శక్తి సరిపోతుందా అనుకొని దేవుణ్ణి పక్కన పెట్టి, ఆయనను ఒక మూల పెట్టి నువ్వు చేయాల్సిన కార్యాలన్నీ చేస్తూ ఉంటే ఇప్పటిదాకా తోడుగా ఉన్న దేవుడిక మీద తోడుగా ఉంటాడా? ఆయన నీకు సహాయం చేస్తాడా? శత్రువుల మీద విజయం ఇస్తాడా? మీరు గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, మీలో ఉన్న భక్తి చివరి వరకు, ఆయనను కలుసుకునే అంతవరకు, ఆయనను ఎదుర్కొనే అంతవరకు నీవు కాపాడుకోవాలి. నీ పరిశుద్ధత కాపాడుకోవాలి, నీ పవిత్రత కాపాడుకోవాలి. మొదటిగా దేవుని ఎలాగైతే
దిక్కు తోచని స్థితిలో, మరణకరమైన స్థితిలో ఎలాగైతే డిపెండ్ అయిపోయి దేవుని నమ్ముకొని ఉంటున్నావో, ఇప్పుడు కూడా అలాగే నువ్వు నమ్ముకొని ఆయన మీద ఆధారపడితే, నమ్ముకుంటే అద్భుతాలు చూస్తావు. ఆధారపడితే నీ జీవితంలో ఆశ్చర్యకార్యములు చూస్తావు. ఆయన మీద ఆధారపడకుండా నీ సొంత ప్రయత్నాలు నువ్వు చేస్తూ ఉంటే, సొంత ఆలోచనలు చేస్తూ ఉంటే అది మనకు మేలు కాదండి, అది మనకు ఆశీర్వాదము కాదు. ఆ ప్రవక్త వచ్చి మరి ఏమంటున్నాడు? మతి తప్పినట్టు నువ్వు ప్రవర్తించావు. ఆ దీర్ఘదర్శి అట్లు ప్రకటించినందుకు ఆస అతని మీద కోపగించి రౌద్రము చూపి అతనిని బందీ గృహములో వేసెను. ఇదియుగాక ఆ సమయమందే ఆస జనులలో కొందరిని బాధపరిచెను. అంతకుముందు ప్రేమగా చూసుకున్న వ్యక్తి ఇప్పుడు ఏమైపోయాడంటే ప్రవక్తలనే బందీ గృహంలో వేసేసాడు, ప్రజలను బాధ పెట్టేస్తున్నాడు. దేవుని ఆత్మ ఆయనలో నుంచి వెళ్ళిపోయి ఉంటుంది, దేవుని ప్రేమ ఆయనలో నుంచి వెళ్ళిపోయి ఉంటుంది. తన ఇష్టానుసారంగా తను జీవిస్తూ ఉన్నాడు. వెంటనే ఏం జరిగిందో తెలుసా అండి? 12వ వచనం. ఆస తన ఏలుబడి యందు 39వ సంవత్సరమున పాదములలో జబ్బు పుట్టి తాను బహుబాధ పడినను దాని విషయములలో అతడు యెహోవా యొద్ద విచారణ చేయక వైద్యులను పట్టుకొనెను. ఆస తన పితరులతో కూడా నిద్రించి, చాలండి ఇక్కడ చూసుకుంటే, ఇలా దేవుని యందు భయభక్తులు పోగొట్టుకున్నాడు, ప్రవక్తను బందీ గృహంలో వేశాడు, ప్రజలను ఇబ్బంది పెడుతున్నాడు. ఇలా ఉంటూ ఉండగానే తనకు పాదములలో ఒక జబ్బు కలిగింది. చాలా బాధపడుతున్నాడు. ఆ జబ్బు, ఆశ పాదములలో పుట్టిన ఆ జబ్బును బట్టి చాలా వేదన పడుతున్నాడు, నొప్పి భరించలేకపోతున్నాడు, నా వల్ల కాదు అనుకుంటున్నాడు. ఆ సమయంలోనైనా తాను నమ్ముకున్న దేవుడు, తనను రాజును చేసిన దేవుడు, ఆ దేవుడు ఎంత పరిశుద్ధుడో, ఎంత శక్తిమంతుడో మనసు నిలపక ఎవరి మీద మనసు నిలిపాడు? వైద్యుల మీద మనసు నిలిపాడంట, డాక్టర్లను ఆధారం చేసుకున్నాడంట. ఇటు ప్రాణం పోయే పరిస్థితి వచ్చినప్పటికీ పశ్చాత్తాపపడలేదు ఆశ, కన్నీరు కార్చలేదు ఆశ. తన బాధ ఉంది, కానీ ఆ బాధను బట్టి అప్పటికి కూడా మనుష్యులనే ఆధారం చేసుకొని ఉన్నాడు. ఆ జబ్బుతోనే తన పితరులతో నిద్రించి ఉంటున్నాడు. మొదట్లో ఎలా ఉన్నాడు? అయ్యో యెహోవా దృష్టికి అనుకూలుడు, యథార్థంగా జీవించిన వాడు, తన తండ్రి చేసినట్టు కాకుండా ఉన్నత స్తంభములను, ప్రతిమలను సమస్తము పడగొట్టించిన వాడు, తన తల్లి అయినటువంటి మయాక ఒక స్తంభము నిలబడితే దానిని కూడా పడగొట్టించినటువంటి వాడండి. ఎవరికి రాజీ పడలేదు, ఎంతో నమ్మకమైన భక్తి చేశాడు, ఎంతో యథార్థంగా ఉన్నాడు. మనలో కూడా భక్తి పరులము, నీతిమంతులము, దేవుని పని చేసినటువంటి సేవకులము, ప్రార్థన బాగా చేస్తారండి, గంటలు గంటలు ప్రార్థన చేస్తారండి, నమ్మకంగా ఉంటారండి అనుకుంటున్నటువంటి వారే పాపంలో పడిపోయిన వారు ఎందరో ఉంటున్నారు. చిన్న బలహీనత వారిని పాపానికి ఈడ్చుకొని పోతుంది. చిన్న లోపము, పైకి మాత్రమే క్రైస్తవులము పర్ఫెక్ట్ అనుకుంటూ ఉన్నారు, వారికి తెలియకుండానే సేవకులు కావచ్చు, విశ్వాసులు కావచ్చు, ఆ పాపంలో వారు పడిపోతూ ఉన్నారు. సరే తప్పు చేశాము కదా అని కనీస పశ్చాత్తాప హృదయం లేకుండా, తమ తప్పును తాము సరిచేసుకొనకుండా, చివరి దినాలలో అయిన దేవుని సన్నిధికి రాకుండా ఆశ ఏ విధంగా భయంకరమైనటువంటి తన వ్యాధి చేత మరణించి ఉంటున్నాడో, దేవుడు ఆ దుస్థితి మనకు రాకుండా, నేనైతే ఏదో మిమ్మల్ని భయపెట్టాలనో మీరు మరణిస్తారు అలా కాదండి, ఈ విషయాల గురించి కాదు నేను తెలియచేసేది. మనకున్నటువంటి పరిస్థితుల మధ్య మన ఈ యొక్క జీవన పోరాటములో దేవునికి అవకాశం ఇచ్చి, దేవుని సన్నిధిలో యథార్థంగా ఉండి, దేవుని చిత్తము తెలుసుకొని ఆయనకు నమ్మకముగా మనం ప్రార్థన చేసినప్పుడు ఆయన గొప్ప కార్యములు చేయుటకు శక్తిమంతుడుగా ఉంటున్నాడు. హల్లెలూయా. ఆయన మన జీవితాలను మార్చడానికి శక్తిమంతుడుగా ఉంటున్నాడు. మొదట్లో ఉన్నటువంటి ప్రార్థన ఇప్పుడు చాలామంది ప్రార్థనలో బలహీన పడిపోతున్నారు. మొదట ఉన్నటువంటి ఆసక్తి ఇప్పుడు లేదు, ఆ పట్టుదల ఇప్పుడు లేదు, ఆ నిలువు మోకాటి ప్రార్థన ఇప్పుడు లేదు.
ఆ ఉపవాసం ఇప్పుడు లేదు, ఆ పరిచర్య ఇప్పుడు లేదు. దేవుని సన్నిధిలో ఏ విషయంలో అయితే మనం బలహీన పడిపోయి ఉంటున్నామో, ఏ సమస్యలో ఉన్నప్పుడు నువ్వు మొదటగా దేవుని దగ్గరికి వచ్చి ఉంటున్నావో, కేవలం ఆ సమస్య నుండే కాదు, ఆయన రాకడ వరకు నీకు ఎదురవుతున్నటువంటి ప్రతి పరిస్థితి నుంచి తప్పించటానికి ఆయన శక్తిమంతుడని, ఆయన నామములో ఉన్న శక్తిని నువ్వు గ్రహించి ఆయన నమ్ముకోదగిన సహాయకుడని నువ్వు అంగీకరించినట్లయితే, ఆయన సన్నిధికి నువ్వు వెళ్ళేంత వరకు రాబోతున్న శత్రువులపైన విజయం కలగచేసే దేవుడు మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు. హల్లెలూయా.